వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. విశాఖ జిల్లాలో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు ఈ నెల 29న ప్రధానితో శంకుస్థాపనకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 80,000 కోట్ల పెట్టుబడితో 25,000 మందికి ఉపాధి లభించే ఈ ప్రాజెక్టుతో విశాఖ పారిశ్రామిక ప్రతిష్ట మరింత పెరగనుంది. విశాఖను గ్రోత్ హబ్గా ప్రకటించిన కేంద్రం ఆ మేరకు కార్యాచరణను ప్రారంభించి ముందుకు వెళ్తోంది. అదే రోజు రైల్వే జోన్కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీలో పబ్లిక్ మీటింగ్కు ఏర్పాట్లు ప్రారంభించనుంది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖను వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా భావించి గ్రోత్ హబ్ సెంటర్గా ప్రకటించింది కేంద్రం. కేవలం ప్రకటనగా మాత్రమే పరిమితం అవ్వకుండా వచ్చే 5 ఏళ్లలో విశాఖను శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు చేయాలని నిర్ణయించింది నీతి ఆయోగ్. 2032 నాటికి ఈ ప్లాంట్ నుంచి 60 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తుల్లో అధిక భాగం రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఇందులో 50% వాటాను ఏపీ జెన్కోతో పెట్టించాలనేది నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎన్టీపీసీ జెన్కేల సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. ఈ ప్రాజెక్టుతో విశాఖకు మహర్దశ దక్కనుంది. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.